Okay. Welcome to our channel, Vrindavanapantula Ramamurthy, World Teacher. గోపాల చూడమని శతకాన్ని జట్టకవి శ్రీనివాసాచారి గారు రాశారు. ఆయన ఇంటి పేరే జట్టమైనటువంటి కవి. శార్దూల మత్తేభాలతోటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి అన్యాయం అక్రమం చేసే వాళ్ళ మీదకి వాటిని ఎదిరారు సింహాలని ఇప్పుడు ఉన్నాయి. ఆయన చెప్తాడు, నుడికారాలు సూక్తులు ఉపమాలంకారాలతో జాతీయాలతోటి నిలయమైనటువంటిదే నా గోపాల చూడమని శతకం. శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న ఆయుధాలతోటి వాళ్ళందరినీ అన్యాయాలు అక్రమాలు చేసే వాళ్ళందరినీ పండబెట్టి కోసిన అవయవాన్ని కొయ్యకుండా కోసి 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 చంపమంటున్నాడు అనమాట ఆయన. మహాకవి జట్టకవి శ్రీనివాసాచారి ఏం చెప్పాడు చూడండి. పిల్లల పరీక్షలు రాస్తున్నారు, తొందరలో జరుగుతున్నాయి ఇంటర్వ్యూకంటూ పరీక్షలు రాస్తున్నారు. బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళని మెయింటైన్ చేసి వాళ్ళు ఏం చేశారు, స్వయంగా తల్లిదండ్రులే కొంతమంది పిల్లలకి ఎగ్జామ్స్ స్లిప్స్ కాపీలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని నీ కత్తితో కొయ్యమని చెప్పాడు అనమాట. కంఠం కడితే కంఠం ముక్కలు ముక్కలుగా కొయ్యమన్నాడు అటువంటి వాళ్ళని. దాని పద్యాలతో చెప్పాడు. నేరం పెంచక సిగ్గు లేక కదా నీచాతి నీచమ్ముగా తీరాలాపమలాడుచున్ మొదమతో ఎగ్జామ్స్ లో కారే స్లిప్పులు అంది ఇచ్చు కుమతుల్ దీర్ఘోన్నతుల్ తండ్రులన్ ఘోరం పెంచక తుంచుమా గోపాల చూడమని నీ కత్తితోటి వాడిని కోసిన అవయవాన్ని పోయకుండా పిల్లలకి ఎగ్జామ్స్ లో స్లిప్పులు ఇచ్చి ప్రోత్సహించేటువంటి వాళ్ళని ఖండ ఖండాలుగా నరకమని భగవంతుడినే కోరుతున్నాడు. ఇంకా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఇంకో పద్యంలో చెప్పాడు ఆయన, రూప్యమ్ము దగ లక్ష వేలుకొని కారుణ్యమ్ము చే శూన్యులై ఆప్యాయమ్ముగా విద్య చెప్పక. చూడండి ఏం చెప్పాడు, విద్య చెప్పక. పిల్లలకి పాఠాలు చెప్పాలి టీచర్ అనేటువంటి వాడు. చెప్పాల్సినటువంటి వాడిని చెప్పకుండా చెప్పకూడనటువంటి చెప్పి వాళ్ళని అన్యాయం చేసేటువంటి వాళ్ళని ఏం చేయాలో చెప్తున్నాడు. రూప్యమ్ములు తగ లక్ష వేలుకొని గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నావు. ఎందుకు నీకు లక్షల లక్షల జీతాలు ఇచ్చేది దేనికి? గవర్నమెంట్ అంటే ప్రజలే, ప్రజా సొమ్ము నీకు ఇస్తున్నారు అనమాట. లక్షల లక్షలు తీసుకొని నువ్వేం చేస్తున్నావు? పిల్లలకి పాఠాలు చెప్పకుండా, బడికి పోకుండా, నెలకో 2 నెలలకో సంతకాలు పెట్టి, అందరని కాదు, ఈ రాసింది ఆయన కూడా ఒక టీచరే, తెలుగు పండిట్ జట్టకవి శ్రీనివాసాచారి గారు. ఆయన అనుభవాలు మొత్తం కూడా పాపం. అటువంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. టీచర్ ఉద్యోగం రాగానే నాకేం పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్ని, మరి బడికి పోకపోయినా పర్వాలేదు అని. కాబట్టి అటువంటి వాళ్ళని ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. రూప్యమ్ములు తగ లక్ష వేలుకొని లక్షల లక్షల జీతాలు తీసుకొని కాన్యన్యములే శూన్యురై ఆప్యాయమ్ముగా విద్య చెప్పగా. పిల్లలందరి తర్వాత అందరూ అన్ని కులాల అన్ని మతాల పిల్లలు, అందరి పిల్లల్ని సమానంగా చూడాలి పాఠాలు చెప్పేటువంటి వాడు టీచరు. కానీ వీడు నా కులం వాడు నా మతం వాడు అనుకున్నట్లయితే వాళ్ళ వల్లే వీడికి ప్రమాదం అని చెప్తున్నాడు. సదా అందందు తిరుగార్చున్ బాగా దిట్టంగా తాగి రోడ్ల మడికి లాడ్జీలమ్మడి తిరిగేటువంటి వాళ్ళని ఏం చేయాలో చెప్తున్నారు చూడండి. ఉద్యోన్మానసులైన వజ్జలను కన్ కుద్ధాల దారుండవై గోప్యం తగ మట్టు పెట్టగలవే గోపాల చూడమని. నీ దగ్గర ఉండే పొడవైనటువంటి కత్తి ఉంది కదా, ఆ కత్తితోటి వాడి గొంతు కోసి కాగులకి గద్దలకు బారేమన్నాడు మహాకవి జట్టకవి శ్రీనివాసాచారి గారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో విషయాన్ని గురించి చెప్పుకుందాం. నమస్తే.